హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఐ హోప్ అందరూ బిజీగా ఉన్నట్టున్నారు శ్రావణ మాసం వరమహాలక్ష్మి ప్రిపరేషన్స్లో. సో ఈరోజు మనం వీడియోలో మీరు thumbnail చూసినట్టుగా కుబేర కొంచెం నా ఇంట్లో నేను ఎలా పెట్టుకున్నాను అని చెప్పేసి చూపిద్దామనేసి ఒక చిన్న ప్రయత్నం అండి. యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టే మనము శ్రావణ మాసం మొదలైన వెంటనే మనము దేవుడి రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో ఐ థాట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ అది ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఐ థాట్ లెట్ మీ టేక్ అ వీడియో ఆఫ్ దిస్ అని చెప్పేసి. సో జనరల్గా కుబేరు కొంచెం అంటే మన పావు గ్లాస్ ఉంటుంది కదండి, అంటే మన బియ్యం కొలుస్తారు కదా. సో అలాంటిది మనకి వెండిలో చిన్నది దొరుకుతుంది, శంకుచక్ర నామంతో ఉంటుందన్నమాట. దాంట్లో బియ్యము అంటే కావాల్సినవన్నీ మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ వేయచ్చు. అండ్ సో నేను వచ్చేసి ఇలా చిన్న బౌల్ తీసుకొని ముందుగా పసుపు కుంకుమ, దాంట్లో మనకి అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, గోమేదికాలు అండ్ తామర గింజలు, కొంతమంది ఇది కూడా వేస్తారు, ముత్యాలు, పగడాలు అవన్నీ వేస్తారు. ఇక్కడ నేను మాత్రం అంటే నాకు దొరికిండేవి, నాకు అందుబాటులో ఉండేవన్నీ వేసుకున్నాను. సో దీనికి కౌంట్ అంటూ నేను అంటే ప్రత్యేకంగా జనరల్గా కొంతమంది 11 అని వేసుకుంటారు, 11 వేసుకుంటే 21 వేసుకుంటారు. బట్ నేను ప్రస్తుతానికి మినిమం 11 లాగా వేసుకున్నాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సో ఇలా నాకు 11 గవ్వలు, మళ్ళీ 11 ఇవన్నీ గోమేదికాలు అంటారు. ఇలా 11 గోమేదికాలు, మళ్ళీ తామర గింజలు. అమ్మవారికి అందరికీ తెలిసిండేదే తామర పువ్వులు అంటే ఎంత ఇష్టమో. సో అలాంటి తామర గింజలు కూడా వేస్తే చాలా ఇష్టం ఆవిడకి. అండ్ కొన్ని ఇది కూడా ఏమంటారు, రూపాయి వెండి నాణెం, నా దగ్గర సిల్వర్ కాయిన్ ఒకటి ఉంది గణపతిది, అది ఒకటి పెట్టాను. ఇంకా మన నార్మల్గా కొన్ని బేసిక్ కాయిన్స్ ఉంటుంది కదా, ఆ కాయిన్స్ కూడా అన్ని వేసి ఇది బేస్గా తయారు చేసుకున్నాను. సో ఇదన్నీ మీరు అంటే ఇంత పెద్దలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది మేజర్గా ఉండేది కుబేర కొంచెం అంటారు. ఇందాక చెప్పినట్టుగా శంకుచక్ర నామాలు ఉంటాయి కదా, సో ఇది కుబేర కొంచెం. దీంట్లోనే ₹1 కాయిన్ అవన్నీ వేస్తారు. బట్ నేను అవి సపరేట్, దీంట్లో బియ్యం సపరేట్గా అని చెప్పేసి పెట్టుకున్నాను. సో ఇది మెయిన్ నాకు కొంచెం అంటే ఇది అనమాట. సో దీన్ని కూడా గంధం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసేసి దీంట్లో మనము బియ్యం పోసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే సరే క్లీన్ చేసుకుంటూ ఉంటామో ఆ బియ్యం మనము మళ్ళీ మామూలు మన స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెష్ బియ్యం దీంట్లో తీసేసుకునేసి ఈ పాత బియ్యం దాంట్లో పెట్టేసుకొని కావాల్సిన మన పాయసంలాగా కూడా చేసుకోవచ్చండి. బట్ దీంట్లో ఉండే బియ్యం కొంచెం మాత్రం మనం రెగ్యులర్ బియ్యం డబ్బాలో వేసేసుకోవాలన్నమాట. సో ఇలా పసుపు, కుంకుమ, అక్షంతలు పెట్టేసిన తర్వాత మనకి దీంట్లో ఇప్పుడు బియ్యం పోసేసుకోవాలి. సో జనరల్గా దీంట్లోనే కొంచెం పసుపు, కుంకుమ, బియ్యము, ముత్యాలు, పగడాలు ఇందాక చెప్పినట్టుగా అవన్నీ వేస్తారు. నేను కాకపోతే అవి సెపరేట్, ఇవి సెపరేట్. ఎందుకంటే కొంచెం ఒకవేళ ఏమైనా తడి ఉన్నా అంటే ఒకదానికి ఒకటి స్టిక్కీ అవ్వకుండా నేను ఆ విధంగా పెట్టుకున్నాను. ఇది అంటే నాకు తోచిన విధంగా నేను నా ఇంట్లో ఇలా చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇదే ఫాలో అవ్వాలని చెప్పేసి కాదు, మీరు కావాల్సిన పెద్దవాళ్ళని కూడా కనుక్కోవచ్చండి. అండ్ సో దీన్ని ఇంటికి ఇలా పోసి దాని దగ్గర నా దగ్గర చిన్న అమ్మవారి లక్ష్మీదేవి చిన్న రూపం ఉందన్నమాట, చిన్న ప్రతిమ ఉంది. అది కూడా నేను చక్కగా అమ్మవారిని అక్కడ దాని మీద కూర్చోబెట్టేసి గంధం, పసుపు, కుంకుమ పెట్టి ఇది కంప్లీట్గా కుబేర కొంచెం అని చెప్పేసి నేను తయారు చేసుకున్నాను. సో ఇదంతా నేను నా దగ్గర కుబేర లక్ష్మి ఫోటో కూడా ఉందన్నమాట. సో వాటి ఎదురుగా అమ్మవారిని ఇలా కూర్చోపెట్టేస్తాను. జనరల్గా ఇది ఏకాదశి అంటే మంచి తిథి రోజు చూసి మనం పెట్టుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఐ థింక్ నేను అంటే సరిగ్గా నేను గుర్తులేదు ఎప్పుడు స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు శ్రావణ మాసం నేను అన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు ఐ జస్ట్ థాట్ లెట్ మీ టేక్ అ వీడియో. అది కూడా మా ఫ్రెండ్ అంటే తనకు తెలియదు యాక్చువల్గా ఈ ప్రాసెస్ అని. సో తను అడిగినప్పుడు వై డోంట్ ఐ జస్ట్ మేక్ అ వీడియో అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఇది తయారు చేస్తున్నానండి. సో దిస్ ఇస్ ది కంప్లీట్ కుబేరు కొంచెం. నేను అంటే మా ఇంట్లో ఎలా నేను పెట్టుకున్నాను అని చెప్పేసి ఇందాక చెప్పినట్టుగా కుబేర లక్ష్మి ఫోటో ఉంటుంది, వాటి ముందర ఇది పెట్టేస్తాను. అంటే ఇవన్నీ నాకు ఇది నా సరదా అనమాట. ఇప్పుడు ఈ చిన్న చిన్న బ్రాస్ బిందెల్లాగా ఉన్నాయి కదా,
సో వాటికి నాకు ఎలా అంటే ఒక లంక బిందెల్లాగా నిండుగా పెట్టడం అనేది ఇష్టము. సో ఒక అమ్మవారికి చిట్టి గాజులు అంటే మనకి డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి కదా. సో ఆ విధంగా నేను ఎల్లో అండ్ రెడ్ తీసుకున్నాను. అవి చిన్న అంటే అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఆవిడ చుట్టుపక్కల ఉంటే అది ఒక జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం, అంటే ఇది 100% ఇవే పెట్టాలి అని చెప్పేసి ఎక్కడ లేదు. ఇది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం నేను పెడుతున్నాను. ఇక్కడ ఎల్లో చిట్టి గాజులు తీసుకున్నాను, గడ్డ పసుపు కుంకుమలాగా ఎల్లో చిట్టి గాజులు అండ్ రెడ్ చిట్టి గాజులు తీసుకున్నాను. మనకి గ్రీన్ కలర్వి డిఫరెంట్ ఆరెంజ్ కలర్ అన్నీ డిఫరెంట్వన్నీ దొరుకుతాయి. ఇంకా కొంతమంది చిట్టి గాజులు మాల కూడా తయారు చేసి వేస్తారు. ఎవరికైనా అది ఎలా తయారు చేయాలి అని కావాలి అంటే కనుక జస్ట్ కమెంట్ చేయండి, సో దట్ నేను అది ఎలా కట్టాలని కూడా చూపిస్తాను. సో ఇందాక చెప్పినట్టుగా సేమ్ అవే రిపీట్ చేస్తాను. ఇది ఈ 4 బిందెలు ఏవైతే ఉన్నాయో చిన్నవి బ్రాస్వి, అండ్ సో దాంట్లో నేను అదే ఇందాక కోమేదికాలు, మళ్ళీ చిల్లర డబ్బులు, గవ్వలు అండ్ తామర గింజలు ఇవన్నీ కూడా నేను రిపీట్ చేస్తాను. సో జస్ట్ దట్ అమ్మవారి ఎదురుగా నిండుగా కనిపిస్తూ బాగుంటుందన్నమాట. అండ్ సో ఈ విధంగా నేను కుబేరు కొంచెం అంటే శ్రావణ మాసానికి ఇంకా ఇలా పెట్టుకున్నాను. దీంట్లో అంటే ఈ బిందెలు నేను యాక్చువల్గా ఐ థింక్ సో శృంగేరిలో తీసుకున్నట్టున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది నాకు ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్, దీపావళి పూజకి అని చెప్పేసి ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో లక్కీగా నాకు చిన్న సైజ్ నాకు శృంగేరిలో దొరికింది, చాలా బాగా దొరికింది. సో అప్పట్లో ఓన్లీ అంటే అప్పట్లో నా థాట్ ప్రాసెస్ వచ్చేసి మనకి అభిషేకానికి పంచామృతం అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మీకు అది ఎవరికైనా కావాలంటే మేబీ నాకు ఐ థింక్ ఐ హ్యావ్ ద షాప్ డీటెయిల్స్ ఆల్సో. సో యా, మీద చెప్పినట్టుగా చిల్లర డబ్బులు కూడా అంటే అమ్మవారికి నచ్చినవన్నీ ఫుల్గా ఒక బిందె రూపంలో నింపేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ శృంగేరి షాప్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక చెప్పండి, నేను చూసి నేను ఇస్తాను. ఐఎమ్ నాట్ షూర్, బట్ లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ దాట్. అండ్ సో ఇదండి లైక్ కంప్లీట్ కుబేరు కొంచెం ఇలా ఈ విధంగా మీరు అరేంజ్మెంట్ అంటే ఒక్కొక్కటిగా. కొంతమంది ఇంకా వెండి గిన్నెలో కూడా కంప్లీట్గా ఇవన్నీ వేసేసి దాని మధ్యలో కూడా అమ్మవారిని కూర్చోపెడతారు. యాక్చువల్గా అది అంటే పెద్ద బౌల్ లాగా తీసుకొని అది కూడా కూర్చోపెడతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అండ్ ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎవరింటికి ఎలా అనుకూలంగా ఉంది, ఎలా మనం అలంకరణ చేసుకోవచ్చు అనే దీంట్లో మనం చేసుకుంటూ వెళ్తామండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే కనుక దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ శ్రావణ మాసం, వరమహాలక్ష్మి వ్రతం అందరూ చక్కగా వాళ్ళ ఇంట్లో చక్కగా జరుపుకొని ఫొటోస్ తీసి నాకు పంపించండి. ఈవెన్ ఐ విల్ ఆల్సో షేర్ మై పూజా వీడియోస్ అండ్ ఆల్. అండ్ సో యా, వన్స్ అగైన్ హ్యాపీ శ్రావణ మాసం. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకేదైనా సరే పూజా ప్రిపరేషన్స్, ఇప్పుడు ఎలాగైనా పూజ డెకరేషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి వీడియోస్ ఏదైనా కావాలి అంటే కనుక డూ లెట్ మీ నో. జస్ట్ డ్రాప్ అ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. సో అకార్డింగ్లీ విల్ చెక్ అండ్ ట్రై టు పోస్ట్ ది వీడియోస్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. हारनूपुर किरीट कुण्डल विभूषितावयव शोभिनीम् कारणेश वरमौलि कोटि परिकल्प्यमान पदपीठिका भूरिभारधर कुण्डलीन्द्रमणि बद्ध भूवलय पीठिका वारिराशि मणि मेखला वलय वह्नि मण्डल शरीरिणी वारि चारणादिसुर सुन्दरी चिकुर शेखरी कृत पदाम्बुजाम् कारणाधिपति पञ्चक प्रकृति कारण प्रथम मातृकाम् वारणान् हारनूपुर किरीट कुण्डल विभूषितावयव शोभिनीम् कारणेश वरमौलि कोटि परिकल्प्यमान पदपीठिका
भूरि भारधर कुण्डलीन्द्रमणि बद्ध भूवलय पीठिकाम् वारि राशि मणि मेखला वलय वह्नि मण्डल शरीरिणीम् वारि चारणादिसुर सुन्दरी चिकुर शेखरी कृत पदाम्बुजाम् कारणाधिपति पञ्चक प्रकृति कारण प्रथम